హాయ్ అండి, నేను మీ సరిత. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చేసి చూపిస్తాను. యాక్చువల్లీ ఈ టూ నా శారీస్ అండి. వీటిలో ఒకటి నేను మీకు శారీ డ్రాపింగ్ చూపిస్తాను. నా పట్టు శారీస్ మొన్న నేను కట్టుకోకుండా మిస్ చేసిన శారీస్ అనమాట ఇవి. శ్రీరామనవమికి ఈ రెండిట్లో ఒక శారీ కట్టుకొని వెళ్ళమని మా మమ్మీ. యాక్చువల్లీ ఇది నా గ్రీన్ నా ఫేవరెట్. ఆల్రెడీ మీరు చూసారు, ఒక్కసారి కట్టుకున్నాను దీన్ని. బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించాను అనమాట. చిన్న లేస్ కూడా వేసి ఇచ్చాను. శారీ అయితే సూపర్ అట్రాక్టింగ్ ఉంటుంది. బట్ నా మూడ్ బాగాలేక నేను కట్టుకోలేదు. ఇంకా ఈ శారీ అయితే ఇంకా నేను కట్టుకున్న శారీ ఇది మీకు చూపించాలి. ఇది శారీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్లో వేసి ఇచ్చాను. శారీ ఓవరాల్గా ఇది అండి. ఇలా శారీ మొత్తం బూటా వస్తుంది, మొత్తం మామిడి పిందెలతో. ఇది పళ్ళు. ఇంకా కుచ్చులు అంటే నేనే పెట్టాను. ఆల్మోస్ట్ నా శారీస్కి అన్నిటికీ నేనే కుచ్చులు పెట్టుకుంటానండి. ఇవి సింపుల్గా ఉండే మోడల్, నార్మల్గా ఉండేది నేనే పెట్టాను అనమాట. బ్లౌజ్ అయితే బోట్ నెక్ పెట్టించాను. బోట్ నెక్ ఈ శారీకి పర్ఫెక్ట్ అవుతుంది, ప్లెయిన్ బ్లౌజ్కి అనేసి ఇలా డిజైన్ వేయించాను సింపుల్గా. ఇప్పుడు ఇది ఫ్యాషన్ కదండి, ఎక్కువ కూర్చొస్తుంది. ఇలా ఫుల్ లుక్ పఫ్ పెట్టించేసేసి ఇలా దాని కింద ఇలా వర్క్ ఇచ్చాను అనమాట. ఇది లుకింగ్ అయితే అవసరం అండి, కట్టుకుంటే అద్దరిపోతుంది సారీ. బట్ నాకు నేనే ఎందుకో కట్టుకోలేదు. బట్ నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, సరిత పట్టు శారీ ఒక్కసారి డ్రాపింగ్ చూపించవా, శారీ డ్రాపింగ్ ఎక్కడికైనా ఇలా బయటకు వచ్చేటప్పుడు ఫంక్షన్ కానీ అకేషన్ కానీ నీ పట్టు శారీ డ్రాపింగ్ ఎన్ని కుచ్చులు పెట్టుకోవాలి ఎలా అనేసి ఒక్కటిసారి చూపిస్తానండి. ఇది పట్టు శారీ ఈజీగా డ్రాపింగ్ ఎలా పెట్టుకోవాలి, మనం శారీ ప్యాంప్లెట్ చేసుకుంటే ఈజీగా శారీ వేరింగ్ అనేది చేసుకోవచ్చు. అది మీకు ఒక్కసారి చూపిస్తాను. నేను చాలా బాగా చేసుకున్నాను అని కామెంట్స్ వచ్చాయి నా వీడియోస్ చూసి. థ్యాంక్ యూ అండి. మెయిన్ ఇదేనండి, శారీకి కుచ్చులు పెట్టడం. మనము ఇది మెయిన్ ఇది వచ్చేస్తే శారీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక 6 ఇలా వేసేసుకొని పిన్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతుంది. అది ఎలా అనేది చూపిస్తుంది. ఇలా ఫస్ట్ కుచ్చులు వేసేసుకున్నానండి. ఒక 6 పెట్టేసి వాటికి ఇలా ఒక పిన్ పెట్టేస్తాను. ఆ 6ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా చెక్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. చాలా ఈజీ. ఇలా కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసుకోగలిగితే, ఈ కాస్త సెట్ చేసుకోగలిగితే శారీ కరెక్ట్గా వచ్చేస్తుందండి. అక్కడే ఉంటుంది విషయం అంతా. దాన్ని ఇలా వేసుకొని చెక్ చేసుకోండి, మీకు ఈజీగా అవుతుంది. ఇలా సెట్ చేసుకోవాలి ఇలా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేట్ చెక్ చేసుకుంటూ ఇలా పిన్ పెట్టేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది శారీకి పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్తున్నా, ఫంక్షన్స్కి వెళ్తున్నా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ శారీ కట్టుకోవడానికి పడుతుందంటండి నా ఫ్రెండ్స్కి. నిన్న చెప్పారు, విన్నాను. సో పట్టు చీర కట్టుకోవాలంటే మాకు మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. అంత టైం తీసుకుంటున్నా అర్లీగా అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ప్లేస్లో ఇలా ఒక పిన్ పెట్టేస్తాను అనమాట. ఇలా పట్టు ఉండే వాటికి ఇలా రివర్స్లో పెట్టేసి రివర్స్లో ఐరన్ చేసుకుంటానండి. రివర్స్లో ఐరన్ చేయడం వల్ల ఈజీగా ఫోల్డింగ్ అయిపోతుంది. స్టోన్స్ ఉంటాయి కాబట్టి వాటి ఇట్లా మనకి కుచ్చు అనేది ఇలా పర్ఫెక్ట్గా రివర్స్లో ఐరన్ చేయడం వల్ల కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఆటోమేటిక్గా అందిస్తుంది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఎక్కువ హీట్ పెట్టుకోకండి, ఎందుకంటే ఎక్కువ హీట్ పెట్టడం వల్ల ఇప్పుడు సమ్మరు ఇక మీకు ప్రాబ్లమ్స్, శారీకి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి రాణించుకోకుండా చూసుకుంటూ పిన్ పెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఈ కొంచెం కింద ఇలాగే ఇలాగే వేసుకోండి.
సరే ఇది ఇలా సైడ్ భుజం దిగకూడదు. ఈ ఈ బయట ఎప్పుడైతే మనకి ఇలా భుజం దిగదో ఇలా పెట్టుకున్నాం అన్నమాట, మన వర్క్ డిజైన్ మొత్తం కనిపిస్తుంది హ్యాండ్కి, 2 హ్యాండ్స్కి. అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇలా రావాలి అంటే 6 కంపల్సరీ 6 ప్లేట్స్ ఉండాలి. ఇక్కడ మనం 6 అనేది కంపల్సరీ పెట్టుకుంటాం. 6 రావడం వల్ల మనకి చాలా గుడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే లెంగ్త్ తీసుకుంటాను పట్టు శారీ అందుకే ఇలా వేసాను. ఇలా చున్నీ మీకు అడ్డంగా అనిపిస్తుంది, సింగిల్ కూడా వేసుకుని ఇలా చూపిస్తాను. ఆల్మోస్ట్ డన్. ఇలా అయిపోయిందండి. ఇలా మనకి ఫుల్ లెంగ్త్ కూడా వచ్చేసింది. సో ఇంకా ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే, అవసరం లేదు అంటే సరిపోతుంది. ఇలా 6 వచ్చేస్తాయి. 1 2 3 4 5 6 వచ్చేసాయండి 6. సో మన శారీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అంతే. ఇంకా కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇంకా కుచ్చులు వేసానండి. కుచ్చులు మనం డైలీ వేసుకున్నట్లే జస్ట్ 7 వేసాను. ఇలా 7 కుచ్చులు వేసేసుకున్నాక 1 2 3 4 5 6 7 వేసేసి ఇలా ఒక పిన్ పెట్టేసుకోండి. ఈ పిన్ మీరు పైన మాత్రమే పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకున్నారంటే తర్వాత ఇబ్బంది పడతారు. ఎందుకంటే పట్టు శారీ మ్యాక్సిమం అనగదు. మెయిన్ ఏంటంటే కుచ్చులు ఇక్కడ బయట పిన్ పెట్టుకోవడం, కింద కుచ్చులు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కింద కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇలా ఒక పిన్ పెట్టేసుకున్నారంటే దీన్ని ఒక్కసారి ఐరన్ చేసుకుంటే చాలండి. మనకి కింద శారీ కట్టుకున్నప్పుడు మనకి శారీ కుచ్చులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. కింద ఎవరి హెల్ప్ నీడ్ లేకుండానే మనం పర్ఫెక్ట్గా కట్టేసుకోవచ్చు అనమాట శారీని. ఇక్కడ పైటకి 6 రావాలండి. మనం వేసుకునేది పైటకి 6 వచ్చేయాలి. ఇది ఇక్కడ తెలిసిపోతుంది అప్పుడే. అంటే 1 2 3 4 5 6 చూసారా, ఇలా 6 ఇవి 6 ఇలా సెట్ అయిపోతాయి వస్తాయి. అలాగే ఇక్కడ 7, ఇక్కడ కుచ్చులు 7 వచ్చేస్తాయి. 1 2 3 4 5 7 వచ్చేస్తాయి కదా. 7 6 7 ఇలా వచ్చేస్తే శారీ డ్రేపింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేసినట్లే అండి. మన శారీ డ్రేపింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు.